హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఏపీలో కొత్త పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ ఏపీలోనే కొత్త పెన్షన్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలోనే దివ్యాంగులకు కూటమి సర్కార్ మరో శుభవార్త అందించింది. మార్చి 2026 నుండి సదరన్ సర్టిఫికెట్లు జారీ చేయనుంది. ఆన్లైన్లోనే స్లాట్ల బుకింగ్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల తర్వాత డిజిటల్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఆన్లైన్ ద్వారానే ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఇందుకోసం కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. మార్చి 25వ తేదీ నుంచి ఆన్లైన్లో స్లాట్ల బుకింగ్ మొదలు కానుండగా మార్చి 30 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం అర్హులైన వారికి ఆన్లైన్లోనే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. ఇక ప్రతి సోమ మంగళవారాల్లో స్లాట్ బుకింగ్ ఉంటుంది. మొత్తం 21 రకాల వైకల్యాలకు సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో స్లాట్ల బుకింగ్. గ్రామ వార్డు సచివాలయాల్లోనే సదరన్ స్లాట్ల బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. కొత్త సాఫ్ట్వేర్ ద్వారా వేగంగా అసెస్మెంట్ చేయనున్నారు. సదరన్ స్లాట్ బుకింగ్ కోసం 21 డిసెబిలిటీలను వివరించారు. ఇక ముందుగా కుష్టివ్యాధి పూర్తిగా నయమైన వాళ్ళు, చేతులు లేదా కాళ్ళు దెబ్బతిని ఉన్నప్పుడు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇక కాళ్ళు లేదా చేతులు సరిగ్గా కదలకపోవటం, నడవడంలో సమస్య, పోలియో, యాక్సిడెంట్ వల్ల చేతులు కాళ్ళు విరిగినప్పుడు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇక ఎత్తు చాలా తక్కువగా ఉండటం అంటే మరుగుజ్జు, ఇది పుట్టుకతోనే వచ్చే సమస్య. 4 అడుగులు లేదా అంతకంటే తక్కువ ఎత్తు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ డిసెబిలిటీకి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే పుట్టుకతోనే మెదడు సమస్య వల్ల కదలికలు సరిగ్గా ఉండకపోవటం, చేతులు కాళ్ళు వణగటం లేదా బలం లేకపోవటం వంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. అలాగనే కండరాలు నెమ్మదిగా బలం కోల్పోయే వ్యాధి, నడవటం, చేతులు ఎత్తడం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక చాలా కాలం నుంచి నాడీ సమస్యలు అంటే మెదడు లేదా నరాలు దెబ్బతినడం, నడవలేకపోవటం, అలాగనే చేతులు కాళ్ళు కదల్చలేని వాళ్ళు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. అలాగే నరాలు దెబ్బతిని శరీరం బలం కోల్పోయే వ్యాధి, చూడటం, నడవటం, మాట్లాడటం సమస్యలు ఉన్నవాళ్ళు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. అలాగే వణుకు వచ్చి చేతులు కాళ్ళు కదలటం కష్టమయ్యే వ్యాధి, చాలా నెమ్మదిగా నడుస్తూ ఇబ్బంది పడేవాళ్ళు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక చెవులతో సరిగ్గా వినలేకపోవటం, కొంచెం వినటం లేదా పూర్తిగా వినకపోవటం అంటే చెవుడు ఉన్నవాళ్ళు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక మనసు సమస్యలు అంటే డిప్రెషన్, భయం, మనసు గందరగోళం, రోజువారీ జీవితం సరిగ్గా నడవకపోవటం లేదా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. అలాగనే మందబుద్ధి, బుద్ధి మాధ్యం, తెలివి సాధారణం కంటే తక్కువగా ఉండటం, చదువు, మాట్లాడటం, రోజువారీ పనులు నేర్చుకోవటంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. అలాగే కంటి చూపు పూర్తిగా లేని వాళ్ళు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. అలాగే కళ్ళతో కొంచెం మాత్రమే చూడగలగటం, దూరం లేదా దగ్గర వస్తువులు స్పష్టంగా కనిపించకపోవటం వంటి సమస్యలు ఉన్నవారు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. అలాగే రక్తం సరిగ్గా గడ్డకట్టని వ్యాధి ఉన్నవాళ్ళు అంటే చిన్న గాయం అయినా ఎక్కువ రక్తం పోవటం ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. అలాగే శరీరంలో రక్తం తక్కువయ్యే వ్యాధి ఉన్నవాళ్ళు అంటే ఎప్పుడు కూడా రక్తం ఇవ్వాల్సి ఉన్నవాళ్ళు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక రక్త కణాలు వంకరగా మారి నొప్పులు, రక్తం తక్కువయ్యే వ్యాధి, చాలా నొప్పి మరియు అలసట వస్తుంది, ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక యాసిడ్ దాడి వల్ల ముఖం, శరీరం దెబ్బతినటం, యాసిడ్ దాడి వల్ల చర్మం, కాళ్ళు చేతులు సమస్యలు వచ్చిన వారు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. అలాగే మాట్లాడటం లేదా భాష అర్థం కాకపోవటం, మాటలు స్పష్టంగా రాకపోవటం వంటి సమస్య ఉన్నవారు కూడా ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక చదవటం రాకపోవటం, రాయటం రాకపోవటం, లెక్కలు నేర్చుకోవటంలో మాత్రమే ప్రత్యేక సమస్య, తెలివి సాధారణంగా ఉంటుంది కానీ చదువు కష్టంగా ఉంటుంది, ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక ఇతరులతో కలవటం, అలాగనే మాట్లాడటం, ప్రవర్తనలో సమస్య, ఒంటరిగా ఉండాలని అనిపించటం, కొన్ని పనులు రిపీట్ చేయటం వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక 1 కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నవాళ్ళు ఉదాహరణకు కళ్ళు, చెవులు లేదా కదలిక, మనసు ఈ డిసెబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.